ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గత కాలం అంతా కాపాడి మరి ఒకసారి ఈ 7వ నెలలో ప్రవేశించేశాడు. దేవుడు ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోగలం. కనుక దేవునితో సంబంధాన్ని ఎక్కువ మనం పెట్టుకోవాలి. ఒక ఆయన చెప్పాడు ఇంగ్లీష్లో, వితౌట్ గాడ్ వీఆర్ నథింగ్, వితౌట్ గాడ్ వీఆర్ నథింగ్, బట్ విత్ గాడ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. Without God we are nothing, but with God we are everything. You have everything. God is like an oxygen. We cannot see him. God is like an oxygen, but we cannot see him. But you can live without him. మనం దేవుని లేకుండా మనం ఎవరండి? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడో, ఏ దేవుడు నీ లోకానికి పంపించాడో ఆ దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలని ఆయన ఆశిస్తున్నాడు. కనుక చాలా సంతోషం. మరి ఎక్కువగా బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఒక క్రైస్తవ జీవితానికి ఇవే 2 మెట్లు. సమయం ఉన్నప్పుడు సమయం అనక అసమయం అనక దివారాత్రుడు ధ్యానించేవాడు. మరి దేవుడు తక ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్నాడు. ఆ దేవుని గురించి మనం ఎప్పుడు భయం కలిగి ఉండాలి. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. మరి చాలా సంతోషం. మరి ఒకసారి షారోను పావుల స్వరము అనే కార్యక్రమం ద్వారా ప్రార్థనా టీవీ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చాలా కాలంగా నడిపిస్తున్నాం. మరి రాజా రమేష్ గారు, సురేష్ బాబు గారు వారు చక్కని ఉద్యోగాలు వారికి ఇచ్చారు, చక్కని కుటుంబం వారికి ఇచ్చారు, వారికి దేవుని భయభక్తులు ఇచ్చారు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు భయభక్తులు నేర్పారు. అందుని బట్టి వారు ఈ దేవుని పని చేయటానికి మాతో కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించారని మరి ఒకసారి ప్రార్థిస్తున్నాను. దేవుని పనిలో మనం ఉండాలి, దేవుని కార్యాల్లో మనం ఉండాలి, దేవునితో మనం ఉండాలి, దేవునిలో మనం ఉండాలి అని సేవకులు మరి ఎన్నోసారి పరిచయం చేస్తున్నారు. టీవీల్లో, ప్రసంగాల్లో, మీటింగుల్లో, చర్చల్లో ప్రభు త్వరగా వస్తున్నారు, మీరు సిద్ధంగా ఉండాలని అంటున్నారు. కానీ మనం ఇంకా వెనకబడిపోతున్నామని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు దేవుడు నీతో ఉంటాడో నువ్వు ఎక్కడికి వెళ్ళిన విజయమే వరిస్తుంది. భక్త విజయం అన్నారు, భక్త అపజయం అని ఎక్కడ లేదు. ఏ గ్రంథం చూసినా భక్త విజయమే, అపజయం లేదు భక్తుడికి. ముందు అపజయంలాగా ఉంటుంది భక్తి అంటే. భక్తి అంటే చవక, ప్రేమ అంటే చవక. ఈరోజు యేసు ప్రభు అంటే ప్రేమ కనుక అందరికి చవక. ఆయన మాకు వద్దంటారు, బైబిల్ మాకు వద్దండి, యేసు మతం మాకు వద్దండి. మనిషి మనస్తత్వం ఏంటంటే అయినోడు కాకులు, కానోడు కంచాలు పెడతా ఉంటాడు అంతే. మనిషి యొక్క మనస్తత్వం అంతే. తనకు తెలియదు ఏది కావాలో ఏది తెలియకూడదు. ఏదో పరిగరాని దాని కోసం పరిగెడుతుంటాడు, లోకం కోసం పరిగెడతాడు. కనుక ఈ యొక్క సమయంలో భక్తుడికి ఎప్పుడు విజయమే ఉంటుంది, కానీ కొన్నిసార్లు అపజయం వస్తుంది. కారణం వాట్ ఇస్ ద రీజన్? ఈ సందర్భంగా ఒక చిన్న పాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు నాకు కూడా ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి మీ ముందుకు రావడానికి ఆయన కృప చూపిస్తున్నాడు. అందును బట్టి మా నాన్నగారు గొప్ప దైవజనుడు, మా అమ్మగారు, మా నాన్నగారు ప్రార్థనా పరులు. 70 సంవత్సరాలు సేవ చేశారు వారు. మా నాన్నగారు 99 సంవత్సరాలు జీవించాడు మా నాన్నగారు. అటువంటి దైవజనుని యొక్క ఆ సారథ్యంలో నేను కూడా కొన్ని మాటలు నేర్చుకొని మీకు చెప్పడానికి ముందు రావడం జరిగింది. కనుక చాలా సంతోషం. మా తల్లిదండ్రులు బట్టి నేను సంతోషిస్తున్నా. వారి దీవెన, దైవజనుడి దీవెన, పెద్దల దీవెన, దేవుని దీవెనతో ఈ కార్యక్రమాన్ని మేము జరిగిస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ద్వితీయోపదేశ కాండములో 1వ అధ్యాయములో 41వ వచనం నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అవి ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న రోజులవి. ఆ తర్వాత దేవుడు మోషేను పంపించాడు, అందులో నుంచి విడిపించాడు, ఎర్ర సముద్రం దాటించాడు, మారాన్ని మధురంగా మార్చి దాహాన్ని తీర్చాడు, పూరేటి పెట్టలు పంపించి వారి ఆకలి తీర్చాడు, శత్రువులను సంహరించాడు. ఏమేమి చేశాడో తన ప్రజల కోసం తాను ఏర్పాటు చేసిన స్థలానికి తీసుకువెళ్ళటానికి, ఆ కానానులో ప్రవేశించడానికి దేవుడు ఐగుప్తు నుంచి కానానుకు ప్రయాణం చేయించాడు 40 సంవత్సరాలు. వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అలా ప్రయాణం చేస్తూ యోర్దాను దగ్గరికి వచ్చారు.
యొర్దాను దాటితే కానానులో ప్రవేశిస్తారు. అప్పుడు మోషే అన్నారు 40 మందిని మనం పంపిస్తాం, 12 మందిని పంపిస్తాం మనం. ఆ దేశం ఎలా ఉందో, ఆ ప్రజలు ఎలాగున్నారో, అక్కడ ఇళ్ళు ఎలాగున్నాయో, అక్కడ పంటలు ఎలాగున్నాయో, అక్కడ స్థలం ఎలాగుందో, అనుకూలంగా ఉందో లేదని పరీక్షించి చూసి రావడానికి ఒక 12 మందిని, 12 గోత్రాలు, 12 గోత్రకర్తలను పంపించాడు మోషే. వాళ్ళు వెళ్ళి 40 రోజులు తిరిగారు ఆ దేశమంతా. ఏ దేశమైతే దేవుడు వారికి అప్పగిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో వాగ్దానం చేశాడు పితరులతో. ఆ వాగ్దాన దేశాన్ని వేగు చూచి వచ్చారు. 40 రోజుల తర్వాత వచ్చారు. అక్కడ ద్రాక్ష గెరడు పట్టుకొచ్చారు, అక్కడ అంజూరు బాడలు పట్టుకొచ్చారు, అక్కడ దానిమ్మకాయలు పట్టుకొచ్చారు, అక్కడి నుంచి శ్రేష్టమైనవి పట్టుకొచ్చారు. వచ్చిన 12 మందిలో ఒక 10 మంది ఏమో చెడ్డ సమాచారం చెప్పారట. ఒక 2 మంచి సమాచారం చెప్పారట. నువ్వు ప్రజలకి ఏం సమాచారం చెప్తున్నావు? ప్రజలకి ఏం చెప్తున్నావు యేసయ్య గురించి? మంచి సమాచారం చెప్పాలి, చెడు సమాచారం చెప్పకూడదు. జాతరంగా అంటారు చెడు చెవులో పెట్టి చెప్పు, మంచి మైకులు చెప్పమంటారు. ఈ 10 మంది అన్నారు, ఇక మనం ఆ దేశంకి వెళ్తాము కానీ వెళ్ళినా చచ్చిపోతాం అక్కడ, వాళ్ళు మనకంటే ఉన్నత దేవులు, వాళ్ళకన్నా మనం మిడతల్లాగా ఉన్నాం, మనం చంపేస్తారు, మనం చంపడానికి తీసుకొచ్చేది ఈ మోసాహారం వల్లని వాళ్ళు ప్రజలతో చెప్పినప్పుడు ప్రజలు గులిపెట్టారు. అరే మా జీవితాలు అక్కడుంటే హాయిగా బానిసదరకమైన హాయిగా ఉండేవాళ్ళమే అని వాళ్ళు ఏడుస్తున్నప్పుడు యెహోషువ, కాలేబు ఇద్దరు వచ్చి, ఒరే బాబు రే, తప్పుడు సమాచారం రా, అది మంచి సమాచారం కాదురా, మన దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు సంజాయించి చెప్పిన తర్వాత అప్పుడు ప్రజలు కొంచెం నిమ్మడపడ్డారు. అర్థమైంది, వీళ్ళు తప్పుడు సమాచారం చెప్పారురా బాబు అని మంచి సమాచారం రా, దేవుడి దగ్గరికి వెళ్తాం. ఈ లోకంలో ఏ సేవకుడు చెప్పినా, ఏ మనిషి చెప్పినా ఈ లోకం విడిచి పరలోకానికి వెళ్ళాలి మనం. ఈ లోకం శాశ్వతం కాదు. ఇది ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. తల్లి గర్భంలో కొన్ని మాసాలే, ఈ భూలోకంలో కొన్ని సంవత్సరాలే, తర్వాత చనిపోయి పరలోకం వెళ్ళాలి. ఇది నీ ప్రయాణం. నీ ప్రయాణం మర్చిపోతున్నావు. ఈ లోక సమస్యలో ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడంలో చిక్కుకుపోయి నీ గమ్యాన్ని మర్చిపోతున్నావు. ఒకసారి గుర్తు చేసుకో. ఏ దేవుడు సృష్టి లోకానికి పంపాడు, మళ్ళీ ఆ దేవుని దగ్గర వెళ్ళాలి. అప్పుడు ఇశ్రాయేలీయులు చెప్తున్న మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి, మా దేవుడిని యెహోవాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటి అనుసరించి మేము పోయి యుద్ధము చేస్తామని చెప్పి మీరందరూ ఆయుధములు ధరించుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా యెహోవా నాతో ఇట్లని. వీళ్ళేమన్నారు, సరే దేవుడు ఆ స్థలం మాకు ఇస్తున్నాడు కనుక ఆ వాగ్దానం చేసాం, మేము వెళ్ళిపోతాం. ఇక ఇంతవరకు తప్పులు చేశాం, ఆ చెడ్డ మాట సమాచారం విన్నాం, బాధపడ్డాం, మీరు చెప్పిన మాట మాకు ధైర్యం వచ్చింది, మేము వెళ్ళిపోతామంటే వెళ్ళొద్దురా బాబు అన్నాడు. ఏలిష్టమే లేచింది, లేడీకి లేచింది పరుగా. ఆలోచించొద్దా? యుద్ధమునకు దేవుడు చెప్తున్నాడు, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్యన ఉండను కనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువులు హతము చేయబడిన నాతో వారితో చెప్పుము. దేవుడు చెప్తున్నాడు మోషేకి, వాళ్ళు వెళ్ళొద్దని చెప్పవయ్యా. ఇంతవరకేమో చచ్చిపోతాం అనుకున్నారు, ఇప్పుడేమో మాకు దొరికింది అనుకుని వెళ్ళిపోతున్నారు. కట్టుబాటు లేదు, క్రమశిక్షణ లేదు. యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్యన ఉండను కనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువులు హతము చేయబడిన వారితో చెప్పుము. ఆ మాటను నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై వారు వెళ్ళిపోవడానికి సిద్ధం పడ్డారు. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వల్ల మేము తరిమి హోర్మా వరకు శేయూరులు మిమ్మల్ని హతము చేసిరి. వెళ్ళిన వాళ్ళందరూ చచ్చిపోయారండి. తర్వాత వీరు తిరిగి వచ్చి, కొంతమంది మిగిలారు, వాళ్ళు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ఇది జరిగిన సంఘటన. యుద్ధానికి వెళ్ళొద్దు మీరు, నేను మీతో రాను, మోషే మీతో రాడు, దేవుని మందసం మీతో రాదు, మీరు యుద్ధానికి వెళ్ళొద్దా? నా పేరు పెట్టబడి నా జనుడు నా మాట వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. యేసుప్రభు మాకు అక్కర్లేదంటే అది హరిజనుల మతం అండి, అది పేదవాళ్ళ మతం అండి, అది అమెరికా మతం అండి.
ఆలస్యం అమృత విషం. సోదరా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని మాట వినక, సేవకుడి మాట వినక, వాళ్ళ ఇష్టానుసారంగా దేవుని మాటకి తిరగబడి మూర్ఖులై అక్కడికి వెళ్ళారు. అక్కడున్న ఆ శత్రువులు చంపేశారు. మిగిలిన వాళ్ళు వచ్చారు, ఏడుస్తున్నారు. ఇప్పుడు అరే, అడుసు తొక్క నేల, కాలు కడగ నేల. చేతులు కాలి దగ్గర ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? చేతులు కాలి ఆకులు పట్టుకుంటాడంటే ఎప్పుడైనా? ఈ రోజుల్లో మనము మన జీవిత ప్రయాణంలో ఎన్నో శోధనలు, అపజయాలు పొందుతున్నాం, వాటిని పాలైపోతున్నాం. దీనికి కారణం ఏంటి? క్రైస్తవ జీవితము ఎన్ని అపజయాలు వచ్చినా వాటి మధ్యలో నీకు విజయం ఇవ్వాలని దేవుని ఆశ, నిన్ను గెలిపించాలని దేవుడి ఆశ. భక్త విజయము అంటారు. భక్తుడికి ఎప్పుడు విజయం ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. సాతాను ప్రయత్నం చేస్తాడు, అయినప్పటికీ దేవుడు ఇష్టపడ్డాడు. కొంత సమయం ఇస్తాడు సైతానికి, చూసి ట్రై చేయ అంటాడు. అది ట్రై చేస్తుంది, ఫెయిల్ అయిపోతుంది, భక్తుడికి విజయం వస్తుంది. దావీదు తన జీవితంలో ఎప్పుడు జయమే. చూడండి, దావీదు జీవిత చరిత్ర చూస్తే 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 9వ వచనంలో రాస్తున్నాడు, నీవు పోయిన చోటెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములో నీ ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసేదని. ఇది దేవుడితో ఉంటే. నువ్వు పోయిన చోట, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, నువ్వు పోయిన చోటల్లా నీకు తోడుగా ఉండి శత్రువులందరినీ నీ ఎదుట నిలవకు లేకుండా నిర్మూలన చేసి లోకములో ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేస్తాను నేను. 18వ అధ్యాయంలో 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో మరియు 14వ వచనం, మరియు దావీదు సమస్య విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇక్కడ 5వ వచనంలో 1వ సమూయేలు 18:5లో చెబుతున్నాడు, దావీదు సౌలు తనకు పంపిన చోటికెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చిన గనుక సౌలు యోధులు అతను నియమించను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఎందుకనగా దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక. యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే తర్వాత నాయకుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయంలో 5వ వచనములో, నీవు బ్రతుకు దినములన్నీయు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండనట్లు నీకు తోడై ఉంటాను బిడ్డ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకుండా తమ ఇష్టానుసారముగా దేవుడిని మాట తీసుకోలేదు, సేవకుడి మాట తీసుకోలేదు. అక్కడ వెళ్ళిపోయి యుద్ధంలో వెళ్ళారు, యుద్ధంలో ఓడిపోయారు, కొంతమంది చచ్చిపోయారు, తిరిగి వచ్చారు, ఇప్పుడు ఏడుస్తున్నారు. వారు ఏడ్చినా మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొర లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. నా ప్రియ సోదరుడు, నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు, వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలీయులు ప్రయాణం జరిగిన సంఘటన ఇది గుర్తు చేసుకుంటున్నాం. ఇశ్రాయేలీయులు తమ శత్రువు ఎటు ఎందుకు ఓడిపోయారు? దేవుని జనాంగము, దేవుని పేరు పెట్టబడిన జనులు, 430 సంవత్సరాల దాస్యం నుంచి విడిపించబడిన జనులు, గెద్ద రెక్కల మీద మోసుకొచ్చాడు దేవుడు. అటువంటి దేవుని జనాంగానికి ఓటమి. ఈ రోజుల్లో కూడా క్రైస్తవ జీవితం ఎన్నో ఓటమిని చవిచూస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనతో లేడు అని. దేవుడు నీతో ఉన్నాడా? ఆలోచించుకో. అసలు దేవుడు ఎక్కడుంటాడు? యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో దేవుడి గ్రంథాన్ని మనం తెలుసుకోవాలి, చదవాలి. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో 15వ వచనంలో చెబుతున్నాడు, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియుగవాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, నేను మహోన్నత స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు
వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడ వినయం కలిగి ఉంటారో ప్రజలు, ఎక్కడ దీన మనస్సు కలిగి ఉంటారో వారి మధ్య ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక నీకు వినయం విధేయతలు కావాలి, భయభక్తులు కావాలి, వినయ విధేయతలు కావాలి, గౌరవ మర్యాదలు కావాలి, భక్తి శ్రద్ధలు కావాలి. ఇవి జంట పదాలు. ఇవి ఎప్పుడైతే ఈ 4 విషయాలు నీలో ఉంటాయి, వినయ విధేయతలు, గౌరవ మర్యాదలు, భయభక్తులు, భక్తి శ్రద్ధలు నీ ఉంటాయో, దేవుడి దగ్గరికి వస్తాడంతే. దేవుడిని తన ఆత్మతో నింపుతాడంతే. నువ్వు వెళ్ళే చోట జయమిస్తాడంతే. కనుక ఇక్కడ ఇశ్రాయేలు చరిత్రలో మనం చూస్తే 4 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. అపజయానికి కారణం, నీ ఓటమికి కారణం 4. 1, ఇశ్రాయేలీయులకు నిజమైన పశ్చాత్తాపం లేదట. నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అని దావీదు ప్రార్థన చేస్తాడు. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము. నా ప్రియ సహోదరి సహోదరుడు, నీకు పశ్చాత్తాపం, నీ కన్నీటి ప్రార్థన లేదు. సంఘాల్లో ప్రార్థనే లేదు, అసలు కన్నీటి ప్రార్థనలో లేదు. మా నాన్నగారు చెప్పేవాడు, రే మీరు ప్రార్థన చేయడం లేదురా అనేవాడు. మా నాన్న రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. సంగీతం ఎక్కడున్నాడు చూడండి అంటే ఎక్కడో మోస్తూ ప్రార్థన చేసుకుంటాడు చూడండి రా. ఏ గడ్డమ్మ దగ్గర ఎక్కడో ప్రార్థన చేసుకుంటాడు ఆయన. ఒక భక్తుడు చేయాల్సిన పని, యేసయ్య రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఒక అక్క తన బిడ్డలో బాగోలేదని ఒకసారి ఒక దేవుడికి మొక్కుబడి చేసుకుందట. చేసుకుని ఒకసారి అయ్యా నేను మొక్కుబడి చేసుకున్నాను నా పిల్లల కోసం. నేను ఏం మొక్కుబడి చేశానంటే రోజుకి 3 గంటలు ప్రార్థన చేసుకుంటా. 1 గంట నా సంఘం కొరకు, నా సేవకుల కొరకు ప్రార్థన చేస్తా. 1 గంట ప్రొద్దున్నే. మధ్యాహ్నం నా కుటుంబ క్షేమం కొరకు, ఆధ్యాత్మిక స్థితి కొరకు ప్రార్థన చేస్తా. రాత్రి నశించిపోతున్న మా ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తాను. నేను మొక్కుబడి చేసుకున్నాను అయ్యా, 15 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాను, నా బిడ్డలందరినీ దేవుడు దీవించాడని ఒక బిడ్డ సాక్ష్యం చెప్తుంది. నా ప్రియ సహోదరి మాటలు వింటారు. మీరు ఈరోజే దేవునితో మొక్కుబడి చేసుకో. నేను కూడా చాలా కాలం ప్రార్థించేవాడిని కాదు. అయితే పొద్దున్న 5 గంటలకు అలారం పెట్టా. 5 గంటలకు లేగాల ప్రార్థన చేసుకోవాలి ప్రభు దగ్గర, బైబిల్ చదువుకోవాలి. నాకు 60 సంవత్సరాలు, 68 సంవత్సరాలు, నాకు 68 కీర్తనలు చూడకుండా రావాలా అని కంఠస్థం పెడుతున్నా. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాట నీ హృదయంలో ఉండాలా. బైబిల్లో ఉంటాయి. నీ లోపలేవి హృదయం నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఒక ఆయన అన్నాడు, నీకు వాక్యం ఎంత తెలుసో నీ నోరు చెబుతుంది అన్నాడు. నీ వాక్యం ఎంత నీకు తెలుసో నీ నోరు చెబుతుంది. నువ్వు వాక్యపరం ఎలా నడుచుకుంటున్నావో నీ బ్రతుకు చెప్తుంది అన్నాడు. అంతే. నా ప్రియ సహోదరి సహోదరుడారా, దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోవాలని ప్రభువు పేరట మరి ఒకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. 1, ఇశ్రాయేలీయులకు నిజమైన పశ్చాత్తాపము లేదు. దావీదు తప్పు చేశాడు, తప్పు జరిగింది, పశ్చాత్తాపం. 51వ కీర్తన అంతా అదే. దేవా నన్ను కరుణించుము, నీ కృపను నన్ను కరుణించుము, నా పాపమును నా దోషములు తుడిచివేయుము, నా అతిక్రమాలు తుడిచివేయుము, నా పాపం ఎల్లప్పుడు నా యుద్ధం ఉన్నది, నీకు కేవలం నీకే విరోధము, నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి చెడుతనము చేసి ఉన్నాను, నేను పాపములో పుట్టిన పాపములను అతను నేను గర్భము ధరించను, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, నేను పవిత్ర ఇష్టోపతో నా పాపము పరిహరింపు, హిమము కంటే నేను ఏంది ప్రార్థన? హిమమే తెల్లగా ఉంటుంది, మంచు తెల్లగా ఉంటుంది. ఆ హిమము కంటే నా హృదయం తెల్లగా ఉండాలి ప్రభువా. నువ్వు తెల్లగా ఉంటావు, నువ్వు పరిశుద్ధుడివి, నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి కోరుకుంటున్నావు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడారా, మంచోడు ఎవడు వీళ్ళు అందరూ పాపాత్ములమే. ఈ పాపాలు క్షమించడం కోసం ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు, కన్నీరు కార్చు.
నీ పాపాలు పడమటికి తూర్పు ఎంత దూరముగా ఉందో అంత ఎడమగా చేస్తాడు అని దేవుడి వాగ్దానం చేస్తున్నాడు. క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్తుంది దేవుని వాక్యం. దేవుని బిడ్డగా నువ్వు జీవించడానికి ముందు పశ్చాత్తాపపడాలి, కన్నీరు కార్చాలి. హిజ్కియా, నీవు కన్నీరు విడిచుట నేను సూచితిని, మరలా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నానని చెప్పి వాగ్దానం చేశాడు దేవుడు. ఒకటి, నిజమైన పశ్చాత్తాపం ఇశ్రాయేలీయులకు లేదు. రెండవదిగా మూర్ఖ ప్రవర్తన. మూర్ఖులు. జ్ఞానము గలవాడు జ్ఞానులతో సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖులతో సహవాసము చేయుడు వాడు చెడిపోను. మాట ఎనరంటే చెప్తే, మనం చెప్తే ఎనరు, తల్లిదండ్రులు చెప్తే ఎనరు, పెద్దలు చెప్తే ఎనరు, మరి ఎవరు చెప్తే ఎంత? దేవుడు ఏది శిక్ష చేస్తాడు అప్పుడు బాబా 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 బాబా. జాగ్రత్త, పైన కెమెరా తిరుగుతుంది, నువ్వేం చేస్తున్నావో. దేవునికి భయపడు. ఈ మూర్ఖుడు గురించి బైబిల్ అంతా రాశాడు. మూర్ఖుడు తనను తాను మార్పు, తనను చూడ 19వ సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో, ఈరోజు మా విజయబాబు హైదరాబాద్ నుంచి వచ్చాడు కానీ పాపం పని మీద అక్కడికి వెళ్ళాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో 1 నుంచి మనం చదివితే కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయం, బుద్ధిహీనుడు తన పెదవులతో మూర్ఖముగా బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వాడి కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వారి కంటే తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకరి మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేసేస్తుంది. జాగ్రత్త. నీకు తెలియాలి, తెలియకపోతే పక్కవాడిని అడుగు, మంచివాడిని అడుగు, చెప్తాడు. నీకు తెలియక ఆ నడక్క ఏమైపోతావా? జాగ్రత్త. నీ జీవితం తారుమారై మూర్ఖుడు అయితే నీ జీవితం తారుమారైపోతుంది అంతే. 11వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట రాస్తాడు మూర్ఖుడు గురించి ఏం చెప్తాంలేండి. 11 మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. నువ్వు మూర్ఖుడిగా ఉన్నావో లేకపోతే యథార్థం చూసుకోవాలి. నీ మాట, పెద్దల మాట విను, ప్రజల మాట విను. తప్పు ఎవడైనా చేస్తాడు. నా వెనకొంది నాకేం తెలియదు, ఎవడు చెప్తా. యేసయ్య అడిగాడు, నన్ను గురించి ఏమనుకుంటున్నారా? అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయ్యా. ఓహో, నేను ఎన్నండే నాకు చెప్పేది ఏంటంటే, అరే పోతావు రే. ఒకటి, వాళ్ళకి పశ్చాత్తాపము లేదు. రెండవది, మూర్ఖ ప్రవర్తన ద్వారా దేవుని మాట వినకుండా వెళ్ళిపోయారు యుద్ధానికి. మూడవది, దేవుడు తోడు లేదు వారికి. దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు, వెళ్ళొద్దంటే వెళ్ళిపోతావా? నాలుగవది, దేవుని మందసం లేదు వాళ్ళ దగ్గర. దేవుని మందసం అంటే ఆయన సన్నిధి, ఆయన సంఘము. సంఘం నీ కోసం ప్రార్థన చేస్తుందా? పేతురు చెరసాల్లో పడితే సంఘం ప్రార్థించింది అత్యాశక్తితో. దేవుని దూతను పంపించాడు, చెరసాల నుంచి విడుదల కలిగించాడు. సంఘ ప్రార్థనని, సేవకుడికి సంఘ ప్రార్థన అవసరము, సంఘానికి సేవకుడి ప్రార్థన అవసరం. అప్పుడే ఆ సంఘం వర్ధిల్లుతుంది, లేకపోతే ఎడారైపోతుంది. అంటే ఇశ్రాయేలీయులు ఆయన దేవుని మందసం లేదు. తర్వాత మోషేను కూడా వదిలేశారు. మోషే లేడు, మందసం లేడు, దేవుడు వారితో రాలేదు, మూర్ఖ ప్రవర్తన, పశ్చాత్తాపము లేదు. ఏమైపోతారంటే, నువ్వు దేవుని బిడ్డవే, దేవుని సంఘంలోకి వచ్చి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నా? నా ప్రియ సహోదరి సహోదరుడారా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాట వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేవు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. నువ్వు యథార్థంగా ఉండాలి, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి, నిరపరాధిగా ఉండాలి. అందుకే నిన్ను పిలుచుకున్నాడా, లోకం నుంచి ప్రత్యేకించుకున్నాడా. మళ్ళీ ఆ పార్థనలో పోతానంటే ఎట్లా? నీ ఇంట్లో ప్రతి జరిగే కార్యక్రమం సేవకుడు పిలుచుకో. దేవుడు మన ఇంటికి ఎప్పుడు రాడు, సేవకుడి ద్వారా వస్తాడు.
నా సేవకుడు ఎక్కడో నేను ఎక్కడ ఉంటాను అంటున్నాడే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఇశ్రాయేలీయులు ఎందుకు అపజయం వారికి వచ్చిందంటే వారు నిజమైన పశ్చాత్తాపము లేదు, మూర్ఖ ప్రవర్తన ప్రవర్తించారు. దేవుడు వారితో లేడు, దేవుని మందసం వారితో లేదు, దేవుని సేవకుడు వారితో లేరు. యుద్ధానికి వెళ్ళిపోయారు, ఉచ్చులో పడి చచ్చిపోయారు. ఇది ఏందిరా, దేవుని బిడ్డలు మనకి అపజయం ఏందిరా? జాగ్రత్త, నిన్ను బట్టి దేవుడికి అవమానం కలుగుతుందేమో, మిమ్మల్ని బట్టి నా నామము దూషించబడుతుంది అంటున్నాడు. అందరూ ఇచ్చారు, ఏడుస్తున్నారు. ఏడిస్తే ఏం ప్రయోజనం? హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 17వ వచనంలో ఇక్కడ రాస్తున్నాడు. 10, 12, 17లో ఏమన్నాడు? ఏశావు ఒక పూట కూటి కోసము తన జాస్తతో హక్కుని అమ్మి వేసిన ఏశావు భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకో. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోని కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. అనుకున్నాడు, చేసినంతకాలం చేసేస్తామండి, ఆఖరి యేసు ప్రభువు క్షమించి అంటామండి, అయితే క్షమించేస్తాడు, పరలోకి వెళ్ళిపోతామండి. అదే ఓహో, మంచి ఆలోచనే. మారు మనసు పొందిన అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు అపజయానికి కారణము నిజమైన పశ్చాత్తాపముతో మూర్ఖునిగా జీవించక ఆయనలో జీవిస్తే అపజయాల నుంచి విడిపించి ఎక్కడ వాటము జరిగిందో అక్కడ విజయాన్ని ఇచ్చేవాడు నీ దేవుడు కనుక. నీకు జయం కావాలంటే దావీదు దేవునితో ఉన్నాడు, జయం వచ్చింది. మోషే కానీ దావీదు కానీ ఈ ప్రజలంతా దేవునితో ఉండే వారి విజయాన్ని సంపాదించారు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చీరులో ఉన్నావు. లోకంలో సాతాను తిరుగుతున్నాడు, నిన్ను ఓడించడానికి. జయించడానికి నా కిరీటం ఇస్తాను, జయించే వారికి సింహాసనం ఇస్తాను, జయించే వారికి జీవవృక్ష ఫలాన్ని తిననిస్తానని దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకాన్ని నువ్వు జయించాలన్నా, సైతానుని జయించాలన్నా, ఈ శరీరాన్ని జయించాలన్నా నువ్వు ఆత్మ సంబంధిగా ఉంటేనే ఈ శరీరాన్ని జయించగలవు, లోకాన్ని జయించగలవు. దేవుని ఆత్మతో నింపబడి దేవుని బిడ్డగా సాగిపోయి ఆ కృప కోసం ప్రార్థిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ సమయంలో నీ బిడ్డలతో కొన్ని మాటలు జ్ఞాపకం చేశావు. ఈ లోకం అపజయం వస్తుంది, ఎందుకంటే ప్రభువా మాకు నిజమైన పశ్చాత్తాపము లేదని, మూర్ఖ స్వభావం గలవారమని, దేవుడు లేకుండా ఉట్టిగా మేము వెళ్ళిపోతున్నాం, సేవకుడు లేకుండా సలహా లేకుండా పోతున్నాం. నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్రభువానికి స్తోత్రాలు. వితౌట్ గాడ్ వీఆర్ నథింగ్ అంటున్నాడు. ప్రభువానికి స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకుని మా జీవిత ప్రయాణంలో ఈ పరలోక యాత్రలో ప్రభువా నీ పక్షంగా ఉండి, నీతో ఉండి, ఈ లోకాన్ని జయించి, శత్రువుని జయించి ఆ పరలోకంలో ప్రవేశించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహాయ సహకారం నిరంతరము తోడుగా ఉండి విజయమును అనుగ్రహించునుగాక. ఆమేన్.